దేవునికి స్తోత్రములు. ప్రభునామమున మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఈ దినమును విజ్ఞాపన ప్రార్థన కనుక అందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి విజ్ఞాపనలో పాల్గొనాలి. కానీ వీలు కానటువంటి వారు, వివిధ పనులలో విధులలో ఉన్నటువంటి వారు కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఏకీభవించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రములు. మా ప్రభు విజ్ఞాపన దినమున ఈ పాదముల చెంతకు వస్తున్నాం. వీళ్ళు కానటువంటి బిడ్డలు నాయన మరి లైవ్ ప్రార్థనలు ఏకీవించి దీవెన పొందినట్లు నీ కృపను దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన అంతటిని కూడా మీరు దీవించమని, ఏకీవించే ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ దయగల హస్తములకు అప్పగిస్తూ యేసు నామం పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ దినమునకి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనమును చూడండి. యోనా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనమును చదువుకుందాం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. దేవుడి పరిశుద్ధ వాక్య భాగం మనం ఇంటిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా మరి ఇక్కడ యోనా గారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉపద్రవములో ఉండి నేను ప్రార్థన చేయగా నా మనవిని ఆలకించి ఉన్నావని అంటూ ఉన్నాడు. నిజంగా మరి అంత భయంకరమైన ఉపద్రవములు అనగా సముద్ర లోతులో నుండి, మరి ఆ యొక్క పాతాళ గర్భములో నుండి అంటాడు. అంటే సముద్రము లోతులో నుండి ఆ చేప, పెద్ద చేప, తిమింగలము మరి అది యోనాను తీసుకెళ్తుంది. కానీ చేప గర్భములో ఉన్నప్పటికీ యోన ప్రార్థనను మానలేదు, దేవునికి ప్రార్థన చేయడము. నిజంగా అటువంటి పరిస్థితుల్లో యోన ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి మరి జవాబు ఇచ్చినట్లుగా, మనవిని ఆలకించినట్లుగా, అంగీకరించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. కనుక నీవు నేను ఏ బాధల్లో, ఏ సమస్యలు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు తప్పకుండా మనల్ని మరి మన ప్రార్థనను ఆలకిస్తాడు. మనం కొన్నిసార్లు బాధలను బట్టి, సమస్యలను బట్టి, ఇరుకు ఇబ్బందులను బట్టి, శోధనలు బట్టి మనం ప్రార్థన చేయకుండా ఉంటాం. కానీ ప్రార్థన చేయాలి. యోనా చేప గర్భములో ఉన్నప్పటికీ దేవునికి ప్రార్థన చేయడం మానలేదు. అటువంటి పరిస్థితులు, ఆ భయంకరమైన ఉపద్రవములో నుండి, ఆ భయంకరమైన పాతాళ గర్భములో నుండి మరి యోన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థనను ఆలకించి అంగీకరించి సహాయం చేసినట్లుగా చూస్తున్నాం. చాలామంది కొద్ది సమస్యలు రాగానే ప్రార్థన చేయడం మర్చిపోతారు, అలసిపోతారు, మానసికంగా కురింగిపోతారు. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, దేవుని సన్నిధి ఉండదు, సహవాసం ఉండదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అలాగున ఉండకుండా యోన అటువంటి ఉపద్రవములు ఉండి, అటువంటి పాతాళ గర్భములో నుండి, చేప గర్భములో నుండి ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన విని అంగీకరించి ఆలకించి ఆ నినివే పట్టణాన్ని రక్షించినట్లుగా మనం చూస్తాం. ప్రేమను దేవులారా, కనుక నీవు నేను మనము అలాగున కూడా ఎటువంటి బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా అటువంటి పరిస్థితుల్లో మనం కూడా ప్రార్థన చేసి దేవుని నుండి జవాబును పొందుకుందాం. బాధలున్నాయని, సమస్యలున్నాయని, వ్యాధులున్నాయని, ఆర్థిక ఇబ్బందులున్నాయని నువ్వు మౌనంగా ఉండకూడదు. యోనా వలె ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా నీకు జవాబిస్తాడు. నీ మనవిని ఆలకించి అంగీకరించి తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికి సహాయం చేయను గాక. ఆమేన్. ఈ సమయంలో అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. అందరం ఏకీభవిస్తాం. మనందరికి మేలు కలిగినట్లు ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన గొప్ప దేవ, మహోన్నతుడా, మహిమగల రాజా, ఈ దినము నీ సమయం ఇచ్చావంటే కేవలం నీ కృప, నీ దయ చొప్పున ఆయన జ్ఞాపకం చేసుకున్నందుకై నీకు వందనాలు ప్రభువా. సమస్త సృష్టి నోటి మాట చేత కలుగ చేసిన తండ్రి గనుక అయ్యా నాయన, సర్వ సృష్టికర్త గనుక ప్రభువా, నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది జరుగుతుంది గనుక ప్రభువా, నీ మీద ఆధారపడి, నీ మీద ఆనుకొని, నీ మీద ఆశ పెట్టుకొని ప్రభువా, ఎంతమంది అయితే ఉపవాస దినములు ప్రభు ప్రతిష్ఠించుకొని ఈ యొక్క శుక్రవారం దినం విజ్ఞాపన చేయించున్నారు, వారి ప్రార్థనలు ఆలకించే తండ్రి వహించినందుకు నీకు వందనాలు. ఏమన్నా ప్రభు ఉపద్రవంలో ఉండి ప్రార్థించగా ప్రభువా, నువ్వు విడిపించిన దేవుడు, తప్పించిన దేవుడు, కాపాడి ప్రభువా మీ చిత్తాన్ని, మీ ఉద్దేశాన్ని నెరవేర్చుకున్న తండ్రి గనుక ప్రభువా, మేమును ఈ లోకముల ప్రభువా ఎక్కడ తప్పిపోతూ ఏ ఒక్క సమస్యలు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో,
బలహీనతల్లో ఆటంకాల్లో ఉన్నారో అయ్యా ప్రతి బిడ్డకు కూడా ప్రభా వారు ప్రార్థనానికి కేకలు వేస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా మీరు ఆలకించి జవాబిచ్చి ప్రభా ప్రతి బిడ్డ సమస్య తీర్చబడును గాక. ప్రతి సంఘాన్ని, ప్రతి సేవకులను, ప్రతి కుటుంబాలను అయ్యా ప్రతి విశ్వాసాన్ని మీరు దర్శించి ప్రతి ఏరియాస్ లో ఉంటున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని నాయన ప్రపంచం కొరకు ప్రభా నాయన ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి సుఖము, క్షేమము, నెమ్మది కలుగును గాక. మనం సంపూర్ణమైన భక్తి, మాన్యత కలిగి సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తమై మనుషులందరి కొరకును అధికారుల కొరకును ప్రభా ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నావు తండ్రి. అది మీ దృష్టికి అనుకూలమైన పనిని చేయడానికి నిర్ణయించుకున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ అట్టి ప్రార్థనలు ఆలకించి మా దేశ క్షేమమే మా క్షేమానికి కారణమవునన్నా ప్రభా దేశం కొరకు ప్రార్థించేటువంటి నీ బిడ్డలు బట్టి నీకు వందనాలు అయ్యా. అటు భారముతో ప్రార్థిస్తున్న అధికారులను, ప్రతి డిపార్ట్మెంట్ను ప్రభాని సమయమైన ఆలోచన జ్ఞానం చేత నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. వర్ష వాతావరణం ద్వారా ఎంతమంది ప్రభా అతివృష్టి, అనావృష్టి కలిగి ప్రభా ఎన్నో వరదల్లో చిక్కుపడి ప్రభా ఇంకా 3 రోజులు కూడా నాయన వర్షం ఉందని వింటున్నాం తండ్రి. ఏ ప్రాంతంలో ప్రభు నష్టాలు జరగకుండా కృప చూపించి అందరూ కూడా అంతటా మారు మనసు పొంది నువ్వు నిజమైన సృష్టికర్తవని నీ వైపు తిరుగుటకు సహాయం చేయమని మ్యారేజెస్ ఉన్న బిడ్డలు దీవించండి. అనారోగ్యంతో హాస్పిటల్స్ లో నాయన బెడ్ రీడర్స్ ఉన్న వారిని మీరు దర్శించి స్వస్థత, విడుదల, నెమ్మది, రక్షణ కలుగ చేయమని ప్రార్థిస్తూ సంఘాలను, కుటుంబాలను, సేవకులను ప్రభు మీ చేతులకు అప్పగిస్తూ ఇది నా ఆశీర్వాదములు మెండుగా దయచేసి జరిగేటువంటి ప్రభా డిబిడబ్ల్యూ కార్యక్రమం అంతట్లో కూడా మీరుండి ప్రయాణికులకు క్షేమ ప్రయాణం, నీ కృపా కాపుదల, దిన దీవెనలు, మెండైన ఆశీర్వాదముల చేత నింపి ఫిజికల్ గ్యాదరింగ్ లో నాయన జూమ్ కాన్ఫరెన్స్ లో ప్రార్థనలు మీరు ఆలకించి జవాబు దయచేసి నాయన క్షేమ స్థితిలోనికి నడిపించి మీరు మహిమ పొందమని ప్రభువును రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు పెట్టడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇక్కడున్న మనకును భూలోకములను పరిశుద్ధులకు అందరికీ ప్రత్యేకంగా సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత తెలుసుకొని ఆయన ఎద్దుకు వచ్చి నిత్య నరకం నుండి తప్పించబడి నిత్యత్వం మనకు చేరుకున్నట్టుకును మనకందరికీ ముఖ్యంగా విజ్ఞాపన దినమున విజ్ఞాపన చేసే ప్రతి బిడ్డకును, వారి కుటుంబాలకును, వారి వారి ఉపద్రవముల నుండి, వారి వారి బాధలు, వ్యాధులు, సమస్య నుండి విడుదల పొందుకున్నట్టుకును మనకందరికీ సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.